హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ తోటి 22,350 దగ్గర ఓపెన్ అయింది. ఆల్రెడీ మనకి థర్స్డే క్లోజింగ్ చూసుకున్నాక ఇంత లోయర్ సైడ్ అంటే 22,500 లెవెల్కి ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఒక నెగిటివ్ సెంటిమెంట్నే ఎక్స్పెక్ట్ చేసాం. దాని తగ్గట్టుగానే మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే రీచ్ అయినలో రెండు ఒకటే. సో ఇట్స్ కామన్లీ 22,350 ఓపెనింగ్ అండ్ లో. సో ఇంతకుముందు ఈ బాడీ రేంజ్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ 11th మార్చ్ అప్పుడు 22,345 దగ్గర ఓపెన్ అయింది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ బేస్ నుంచి మార్కెట్ రికవర్ అవుతూ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ 22,350 దగ్గర ఓపెన్ అయిందో అప్పుడు మార్కెట్ క్లోజింగ్ 22,497 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు కూడా అంతే, ఈ 22,500 దగ్గరలోకి వచ్చి క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 22,508.75. ఈరోజు ఇంట్రాడే హై చూసుకున్నట్లయితే 22,577. వెనస్డే మార్కెట్లో రీచ్ అయిన హై ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ 22,577 ఇంట్రాడే హై క్రియేట్ చేసింది. ఫ్రమ్ లో అండ్ హై టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ అరౌండ్ 227 పాయింట్స్, 225 పాయింట్స్ తీసుకుందాం. మోర్ దెన్ 200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ అండ్ క్లోజింగ్ పరంగా కూడా 22,500 ఫిగర్ దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది. ఎక్సెప్ట్ థర్స్డే క్యాండిల్, మిగతా అన్ని క్యాండిల్స్ కూడా 22,500కి దగ్గరలోనే క్లోజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఒక డిసైడింగ్ పాయింట్ లాగా మళ్ళీ 22,500 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి రేపు ఇది షార్ట్ కవరింగా లేకపోతే మార్కెట్ రికవరీ మోడ్లోకి వచ్చిందా అనేది రేపు క్యాండిల్ ఓపెనింగ్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా క్లోజ్ అవుతే అప్పుడు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎలా రికవర్ అయిందో అలా మళ్ళీ ఫాలో అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటు నుంచి ఎటువైపు క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఒక పర్టికులర్ రేంజ్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సో అలానే దీన్ని ఒకసారి ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఫస్ట్ క్యాండిల్లో 22,350 దగ్గర ఓపెన్ అయ్యాక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే చాలా స్ట్రాంగ్గా 22,550 వరకు వెళ్ళింది. అంటే ఇనిషియల్గా ఈ క్యాండిల్లోనే 200 పాయింట్స్ రేంజ్ కవర్ చేసింది. ఆ తర్వాత మనకి ఏ క్యాండిల్లో కూడా ఇంత మొమెంటం రాలేదు. జనరల్గా 200 పాయింట్స్ మొమెంటం అంటే మనకి 90% మార్కెట్ ఒక సింగిల్ ఇంట్రాడేలోనే ఈ 200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఒక్క సింగిల్ 15 మినిట్స్ క్యాండిల్లోనే క్రియేట్ చేసింది. అండ్ టాప్ లెవెల్లో 22,550. సో అది కూడా ఫస్ట్ 1 అవర్లోనే ఈ లెవెల్ హిట్ చేసింది. ఆ తర్వాత ప్రతి క్యాండిల్ కూడా ఇక్కడ మనం బాడీ వైజ్లో చూసుకున్నప్పుడు 22,520 బిలోనే క్లోజ్ అవుతూ వచ్చింది. సో ఒక స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ 22,450 బిలో వెళ్తున్నట్లయితే అప్పుడు 22,300 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. లేదు అంటే స్టిల్ ఈ ఎడ్జ్ ఎలా అయితే తీసుకుందో 22,450 నుంచి అలా టాప్ లెవెల్లో 22,600 వరకు కూడా తీసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ రీసెంట్ టైమ్స్లో 22,600 ఎబో ఏ క్యాండిల్ బాడీ కూడా క్లోజ్ అవ్వలేదు కాబట్టి కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది. ఈ సపోర్ట్ ఏరియా ఈరోజు ఎలా అయితే సపోర్ట్ ఇచ్చిందో ఆ సపోర్ట్ రెస్పెక్ట్ చేస్తుంది అనుకుంటే ఈ రేంజ్లో మనం ఉంటాం. లేదు ఇక్కడ నుంచి బ్రేక్ అవుతే మాత్రం 22,300. సో ఈ లోయర్ లెవెల్ని హిట్ చేస్తుంది అనేది మన ప్రిడిక్షన్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఒక నెగిటివ్ ట్రెండ్ రిపీట్ అవుతుందని వీక్లీ వైస్ క్యాండిల్లో మాట్లాడుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ 4 డేస్ నుంచి ఒక పాజిటివ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. అంటే ప్రతిరోజు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ వస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే లో రెండు కామన్గా 48,210 అరౌండ్ తీసుకోవచ్చు. ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే లో. ఇక్కడ నుంచి ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన హై చూస్తే 48,480. యాక్చువల్గా 48,000ని ఒక పారామీటర్గా తీసుకొని 48,000కి అప్పర్ సైడ్ ఉండాలా లోయర్ సైడ్ ఉండాలా మనం నెక్స్ట్ డే మార్కెట్లో డిసైడ్ చేసుకుంటామని మాట్లాడుకున్నాం. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే అప్పర్ సైడ్ ఉన్న 500 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. అండ్ అది కూడా ప్రిసైజ్గా ఒక 300 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. 48,480 ఇంట్రాడే లెవెల్లో హై 48,480.
ఇప్పుడు హై అండ్ లో పరంగా టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే 270 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది, లెస్ దెన్ 300 పాయింట్స్ రేంజ్. అండ్ ఫైనల్ క్లోజింగ్ 48,350. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 48,350. సో ఈ క్లోజింగ్ మనకి లాస్ట్ డే థర్స్డే రోజు ఇంట్రాడేలో హై ఏదైతే ఉందో ఆ హై లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో ఇక్కడ 48,600 ఉంది అండ్ ఇక్కడ 48,700 ఉంది. సో ఈ లెవెల్ ఇదొక రెసిస్టెన్స్ జోన్ లాగా మనం భావించవచ్చు. సో ఒక హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లో ప్యాటర్న్ రిపీట్ అవుతుంది కాబట్టి మేబీ ఇంకో 2 days కూడా రిపీట్ అవ్వచ్చు ఈ జోన్, రెసిస్టెన్స్ జోన్ని హిట్ చేసేంత వరకు. ఇది ఇక్కడ ఈ జోన్ నుంచి బయటికి వెళ్ళాలంటే మార్కెట్ ఖచ్చితంగా టైం అయితే తీసుకుంటుంది. సో అప్పటి వరకు మనం లాంగర్ రేంజ్ ఏదైతే ఉందో 49,000 అప్పర్ సైడ్ అండ్ లోయర్ సైడ్ ఏమో 47,000 2,000 పాయింట్స్ రేంజ్. సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 minutes క్యాండిల్లోనే అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కూడా మార్కెట్ ఓపెన్ అయింది 48,200 దగ్గరలో. ఫస్ట్ క్యాండిల్లోనే మనకి 48,300 అబోవ్ క్లోజింగ్ వచ్చేసింది. 48,350 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఆ తర్వాత ప్రతి క్యాండిల్ కూడా 48,300ని సపోర్ట్ లాగా చూస్తూ 48,300 అండ్ అప్పర్ సైడ్ ఏమో 48,450. అండ్ ఇంకా మనం బాడీ వైజ్లో చూసుకుంటే ఇంకా నారో రేంజే కనపడుతుంది. సో మేబీ వెరీ మైన్యూట్ క్యాండిల్స్ మాత్రమే 48,350 బిలో క్లోజ్ అయ్యాయి. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఈ ఒక క్యాండిల్ మాత్రమే 48,350 బిలో క్లోజ్ అయింది. మిగతా అంతా కూడా ఒక 100 పాయింట్స్ జోనే. ఒక లెవెల్ నుంచి పైకి వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఫస్ట్ 1 అవర్లో సో ఇక్కడే కన్సోలిడేట్ అవుతూ రిస్ట్రిక్ట్ చేస్తూ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ ఎడ్జ్ దగ్గరే 48,350. దీని ద్వారా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 48,350 నుంచి అబోవ్ అయితే 48,700. ఇందాక చూసాం కదా రీసెంట్ డేస్లో 48,700 హై వరకు వెళ్ళింది. సో అది రెసిస్టెన్స్ లాగా చూడొచ్చు. అండ్ లోవర్ సైడ్ ఏమో 48,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది. సో అలా లోవర్ సైడ్ +or- 350 పాయింట్స్ రేంజ్ని బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో చూద్దాం ఇది షార్ట్ కవరింగా లేదా మార్కెట్లో ఇంకా రికవరీ మోడ్ స్టార్ట్ అయినట్టేనా అని మనకి రేపు క్యాండిల్ క్లోజింగ్ బట్టి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో చూద్దాం మరి రేపు ఎలా బిహేవ్ చేయబోతుందో మార్కెట్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.